24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే కొడంగల్ కామారెడ్డిలో తాను నామినేషన్ ఉపసంహరించుకుంటున్నారు. లాగ్ బుక్ తీసుకుని కామారెడ్డి చౌరస్తాకు రావాలంటూ సీఎం కేసీఆర్కు ఛాలెంజ్ విసిరారు. షబీర్ అలీతో పాటు తాను వస్తానని కేసీఆర్ విద్యుత్ శాఖ మంత్రిని తీసుకువస్తావంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట సబ్ స్టేషన్లకు వెళ్లి చూద్దామని చెప్పారు. 24 గంటల కరెంటు ఇవ్వకపోతే సీఎం కామారెడ్డిలో ముక్కు నేలకు రాయాలని చెప్పారు. కరెంటు ఇచ్చిన విషయంలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధత మీద కామారెడ్డి చౌరస్తాలో చర్చ చేయడానికి నువ్వు సిద్ధమా? నువ్వు చేతనైతే రా, నేను మా షబీర్ అలీ గారు వస్తాం. నువ్వు మీ విద్యుత్ శాఖ మంత్రి 3 అడుగుల జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు కదా, నువ్వు తీసుకొని రా. ఉచిత కరెంటు పేటెంట్ ఎవరిది? రేపు రాబోయే ప్రభుత్వంలో 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇచ్చేది ఎవరు? నేను సవాలు విసురుతున్నాను, నువ్వు సిద్ధమా అని. ఇవాళ 24 గంటలు ఇస్తున్నా అని చంద్రశేఖరరావు చెప్తున్నాడు. నేను సవాలు విసురుతున్నా మీడియా మిత్రుల సాక్షిగా. సిద్దిపేట పోదమా, సిరిసిల్ల పోదమా, గజ్వేల్ పోదమా, లేకపోతే సూర్యాపేట పోదమా, కామారెడ్డికి వస్తావా, ఏ సబ్ స్టేషన్ కైనా వెళ్తాము. ఇవాళ నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చుంటే ఇవాళ సాయంత్రం 3 గంటల వరకు సమయం ఉంది. నేను నామినేషన్ ఉపసంహరించుకుంటా. ఒకవేళ నిరూపించలేకపోతే, ఒకవేళ తెలంగాణ రైతాంగానికి నువ్వు ఉచిత కరెంటు 24 గంటలు ఇవ్వకపోతే